కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మార్చి 27న జరిగిన గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వరద అప్రజాస్వామిక వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ వార్డు మెంబర్లను ఓటు వేసే ప్రదేశానికి రానివ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆ రోజు మహేశ్వరి అనే అధికారి నిష్పక్షపాతంగా పనిచేయడంతో ఎన్నిక వాయిదా పడినట్లు తెలిపారు. దీంతో ఈ నెల 19న జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికలైనా సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. మార్చి 27వ తారీఖున 3వ నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు, తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు. ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరుని అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. మార్చి 27వ తారీఖున